ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు మన గమనానికి తెచ్చుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ, అబ్రామ్, నీవు లేచి నీవు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టి నేను నీకు దేశాన్ని చూపించబోతున్నా, ఆ దేశానికి వెళ్ళు అని అన్నాడు. ఎందుకు అబ్రహాముని పిలిచినప్పుడు ఎందుకు అబ్రహాముని తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటున్నాడు? ఎందుకు బంధువుల ఇంటిని విడిచిపెట్టమంటున్నాడు? చూడండి, దానికి సమాధానంగా యేసు ప్రభువారు ఎలాగ సమాధానం ఇస్తున్నారో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వాక్యములో దీనికి అద్భుతమైన సమాధానం ఉంది. అయితే యేసు, ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాకూడదని వారితో చెప్పెను. యేసు ప్రభువారు కొన్ని అద్భుతాలు చేస్తే, కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతడు యేసేపు కుమారుడు కదా, మరీ కుమారుడు కదా, ఇతడు వడ్లవాని కుమారుడు కదా. మరి భర్త యేసేపు వడ్రింగ్ పని చేసేవాడు. అయితే ఇతను వీళ్ళ బిడ్డ కదా, వీళ్ళ సహోదరుడు కదా, యాకోబు యేసే అని అనువారి యేసు ప్రభు సహోదరులు కదా, మన మధ్యలో నివసించాడు కదా, ఇన్ని అద్భుతాలు ఇతనికి ఎలా వచ్చినాయి అని వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే, మనతోనే ఉన్నాడు కదా అని కొంచెం చీప్గా ఆలోచించిన కారణం చేత యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, ప్రవక్త తన స్వదేశములోను తన బంధువుల యొద్ద తన ఇంటి యొద్ద తప్ప ఎక్కడను ఘనహీనుడు కాడు, ఎక్కడను ఘనహీనుడు కాడు. ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు చాలామంది సేవకులను దేవుడు స్వస్థలంలో ఉంచలేదు. దేవుని ప్రణాళిక లేనివారు సేవలో నుంచి వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు. దేవుని ప్రణాళికలో ఉన్నవారు కష్టము, నష్టము, బాధ, వేదన అన్నీ ఓర్చుకుని దేవుని కొరకు నిలబడ్డారు. ప్రయాసపడింది వారు కాదు, కానీ దేవుడే నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రవక్త తన స్వదేశములో తన బంధువుల యొద్ద ఘనత పొందడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. విశ్వాసులకు తండ్రి, విశ్వాసమునకు మూల పురుషుడైన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన ఉడవు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.